హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి సండే అండి. నిన్న బక్రీద్ అయిపోయింది కదా, ఈరోజు నీళ్ళు పెడదామని చెప్పేసి మార్నింగే వచ్చేసాను. 5:15గా వచ్చేసాను. పైప్ అయితే సరిగ్గా చేసుకొని అతుకులు బాగా పెట్టుకొని కరెంట్ వచ్చిందా లేదా అని చెప్పేసి అయితే వచ్చానన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6:09 అయింది. ఒకసారి మొత్తం బోర్డుని చెక్ చేసుకున్న తర్వాత మోటార్ అయితే మా డాడీ వచ్చిన తర్వాత ఆన్ చేపిద్దాము, లేకపోతే నేనే ఆన్ చేస్తాను. మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. కట్టెపుల్ల ఎక్కడ మోటార్ అయితే ఆన్ చేసేసాను. ఇంకా పైప్ని చెక్ చేసుకుంటూ పోదాం. పైపు మంచిగా ఉంటే మనకి తొందరగా అయిపోతుందండి. నేను వచ్చిన తర్వాత మొత్తం చెత్తల నుంచి పైపు తీసి గడ్డకి మళ్ళీ మంచిగా అతుకులు అయితే సెట్ చేశాను. ఎందుకంటే పైపు మంచిగా ఉంటేనే మనకి ఏదైనా కానీ. ఏమో రేపు ఎల్లుండిలో భారీ వర్షం ఉంది అని అయితే అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో మనకైతే తెలియదు. నేనైతే నీళ్ళు పెట్టక దానికి ఒక 2-3 వీక్స్ అయితే అవుతుంది. అందుకనే పెట్టేశాను. వర్షం పడినా కూడా మనకి ఏం ప్రాబ్లం లేదని. పైపులన్నీ చెక్ చేసుకుంటూ అయితే వస్తూ ఉన్నాను. ఇక్కడ ఎక్కడో ఒక అతుకు ఉండాలా, ఆ అతుకు ఎక్కడో కనిపించట్లా, ఎక్కడో ఉండాలా. ఇక్కడ ఓకే, డన్. ఇప్పుడు మనకి పైప్ సెట్ అయింది. లేకపోతేనా ఎక్కడ చూడు అతుకులే, యాసిడ్గా వచ్చేది నాకైతే. వచ్చి ఈ పైపల్లా ఈ చెత్తలో కప్పబడి ఉండింది అన్నమాట. ఈ చెత్తలో నుంచి పైపుని గడ్డకి తీసి మళ్ళీ మంచిగా అయితే సెట్ చేశాను నేను. ఇది ఇంకా మా వాళ్ళు అయితే రాలేదు. ఈ టెంకాయ చెట్లలో అయితే మినిమం వేసారండి. కొద్దిగా మొలకలు అయితే వస్తూ ఉన్నాయి చూడండి. నాకైతే నిన్న బక్రీద్ అన్న ఫీలే లేదు అసలు నిన్న ఫెస్టివల్ అయినా అన్నంత ఇది ఉంది నాకైతే. అసలు ఆ ఫెస్టివల్ అనేది నా మైండ్లోనే లేదు అసలు మామూలుగా అయితే.
మొత్తానికి అయితే పొద్దున్నే వచ్చాను 5:15 కల్లా 5:15 కల్లా పొలంకి అయితే వచ్చేసాను. చీకటిగా ఉండింది. ఆ చీకటిలోనే ఇంకా పైప్ని మొత్తం చెక్ చేసుకొని ఎక్కడెక్కడ అతుకులు ఉన్నాయి, సరిగ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్ 6 గంటలకి మనకి కరెంట్ అనేది త్రీ లైన్ కరెంట్ అనేది వచ్చేస్తుంది. 3 ఫేజ్ కరెంట్ అనేది. ఇంకా మోటార్ ఆన్ చేసేసాను. ఇప్పుడు కొద్దిగా నడుస్తూ ఉంది మనకి వాటర్ అయితే. మనకి ఒకసారి నీళ్లు పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి. ఎందుకంటే మనము వర్షాన్ని నమ్ముకోలేము. చూడండి సూర్యుడు వచ్చేస్తున్నాడు మళ్ళా. ఇక మనకి చెట్లు అనేటివి పెట్టబోతాయి అన్నమాట. అది కాక మనము ఒక 2-3 వీక్స్ అవుతుంది నీళ్లు పెట్టక. వర్షం వల్లనే పూలు కాస్తున్నాయి. అందుకని ఇంకా పెట్టేస్తున్నాను. వర్షం పడినా కూడా మనకి నో ప్రాబ్లం. ఓకేనా? మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి అబ్బా. ఇంకా చీకటిగానే ఉంది ఆరైనా కూడా. సరే 9:30 అండి. ఇప్పుడు టైం కరెక్ట్గా 9:30 అయింది. మార్కెట్కి వెళ్ళి వచ్చాను మళ్ళీ నేను పొలానికి. నీళ్ళు పెడతాను కదా, అందుకే వచ్చేసాను. మనకి ఆ సైడ్ ఉన్నదల్లా పారింది. నా స్ట్రైడ్గా ఉన్నాయి కదా, ఈ 3 సార్లు అయితే ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేసుకుంటే ఇంకా మనం మళ్ళీ అక్కడ కాకడ పూలు మనం చెట్లు ఉన్నాయి కదా, అవి పీకినాం కదా, అవి కాల్చేయాలి. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. పదిన్నర అయిందండి టైం అయితే. పొద్దున్నే ఆన్ చేసాం కాబట్టి నీళ్ళు పారేదైతే అయిపోయింది ఈరోజు. అది కాక ఎక్కడ అతుకులు కూడా లేవు మోటార్కి. ఇంకా మోటార్ అయితే ఆఫ్ చేయడానికి వచ్చాము. నేను మా నాన్న ఆఫ్ చేశారు చూడండి. మా నాన్న చేత్తోనే ఆఫ్ చేస్తాడండి మోటారు. నేనైతే ఆఫ్ చేయలేను, నా వల్ల కాదు. డబ్బే ఆఫ్ చేసి అయితే వెళ్ళిపోతున్నాడు. అయితే ఆఫ్ చేసేసి ఇంకా మా నాన్న వెళ్ళిపోయాడు. నేను కూడా పోతున్నాను. అది కాకడ పూల చెట్లు ఉన్నాయి కదా, అది కాల్చుదామండి. టైం వచ్చేసి 10:55 అయిందన్నమాట. అది ముళ్ళు వేసి వచ్చిన తర్వాత కాల్చుదాము. టైం అయింది. కాకడ చెట్లు అయితే కాల్ చేస్తున్నానండి. చెట్ల కొమ్మ మొత్తం కాల్ చేశాను. ఇవి వేప చెట్టు అనమాట. వేప చెట్టు ఇవి కూడా కాల్ చేస్తే మనం రేపు కానీ ఎల్లుండి కానీ ఒక 4 కూలర్లను అయితే పిలిచాను. బెండకాయలు కోసిన తర్వాత మధ్యాహ్నం నుంచి రాండెక్క. ఇవి ఎత్తు ఉన్నాయి కదా, ఇవల్ల కొంచెం
కట్ చేపిస్తే కొద్దిగా గొర్రెగొట్టు అనేది మంచిగా వస్తుంది. మొత్తం గొర్రె కొట్టించిన తర్వాత ఏదో ఒకటి పంట అయితే వేయాలని డిసైడ్ అయినాను. మొత్తం ఖర్చు అంతా నాదే, ఎవరు ఏమి ఇచ్చేటోళ్ళు ఉండదు, మొత్తం ఖర్చు అంతా నాదే. అది చూసారు కదా. అన్నైతే పొలంలో కొన్ని చెట్లు నానా కాల్చినాడు, ఇంకా కొన్ని రోజు ఇంకా ఎక్కువ ఉండినాయి. ఈ రోజల్లా మొత్తం కాల్ చేశాను అనమాట. అవి వేప చెట్టు కొమ్మలు, అవి కాలిపోతే ఇంకా కాలిపోయినట్టే. ఇంకా కొన్ని పూలు అయితే ఉన్నాయి, అక్కడ మా వాళ్ళు కోస్తున్నారు. అక్కడ పొలంలో కొమ్మలు నాటిన తర్వాత ఇప్పుడు ఇంటికి వచ్చాను. టైం వచ్చేసి కరెక్ట్గా 2 అయింది, మధ్యాహ్నం 2 అయిందండి. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను. ఈరోజు పొద్దున్నుంచి ఒకటే వరకు జాజి పూలకి నీళ్లు పెట్టాను. ఈరోజు డబుల్ వర్క్ ఏంటంటే 2వ ముళ్ళకి 11కి మా నాన్న బండి తీసుకొని పోయినాను నేను. మా నాన్న బండి తీసుకొని పోయిన తర్వాత మార్కెట్లో పూలు వేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మా నాన్నది మనం ఇది కీ ఉంటుంది కదా, ఈ కీ మనం పెట్టి తిప్పుతాం కదా, లాక్ తీస్తాం కదా, ఆ లాక్ కొద్దిగా లూజ్ ఉండింది మా నాన్నది. అది నేను వచ్చేటప్పుడు బండి రన్నింగ్లోనే ఉంది, రన్ అవుతూ ఉంది, పోతూ ఉంది స్పీడ్గా. కానీ కీ అనేది ఎక్కడో వెళ్ళిపోయిందన్నమాట. వెతికాను నేను మళ్ళీ రిటర్న్ వచ్చి, కానీ దొరకలే. మళ్ళీ చూసి చేపించుకోవాలి వేరే కీ. మళ్ళీ నేను వెళ్ళి పొలంకి వెళ్ళి మళ్ళీ నేను తిని కొమ్మలు అయితే మొత్తం కాల్ చేశాను. ఎందుకంటే పొలం తయారు చేసుకుంటున్నా, చెండు పూలు నాటుకుందాము. ఎందుకంటే శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి కాబట్టి చెండు పూలు నాటుకుంటే ఎంతో మనకి ప్రాఫిట్ ఉంటుంది అనే ఉద్దేశంతో. సరే అండి, ఈ వీడియో నేనైతే క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా ఓపిక అయితే లేదు, స్నానం చేసేయాలా ఫాస్ట్గా. సరే అండి, అయితే ఇంతటితో ఈ వీడియో సమాప్తం చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.